అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2 తెస్సలోనిక 3 అధ్యాయము 3 వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మనలను దుష్టుల నుండి కాపాడువాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక అని 1 కీర్తన గ్రంథంలో మనం చదువుదుము. అయితే ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్టుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి అని ఇక్కడ లేఖన భాగాలు చెప్తున్నాయి. కాబట్టి మనము ఎవరైతే ప్రభు పరిచర్యను నమ్మకంగా పాలిభాగస్తులై ఉన్నారో వారి పరిచర్య సేవా నిమిత్తము మనం ప్రార్థించువారుగా ఉండాలి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. కాబట్టి మనల పరిచర్య గురించి మన కొరకు ప్రార్థించే వారు ఎంతైనా అవసరము. మనం ఒకరినొకరు ప్రార్థించుకొని బలపరుచుకునే వారిగా ఉండాలి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ప్రభు వలన ప్రేమింపబడిన వారిని మనల్ని ప్రభు ఏర్పరచుకున్నాడనమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించి మన ప్రభు అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి కార్యమునందు ప్రతి సద్వాక్యమునందు మిమ్మల్ని స్థిరపరచును. వాక్యమే మనల్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. విశ్వాసము అందరికీ లేదండి. కాబట్టి మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మనం మేలు చేయుటలో విసుకక ఉండవాలని లేఖనాలు చెప్తున్నాయి. తర్వాత ఇక్కడ అయితే మేము మమ్మల్ని పోలి నడుచుకుని వలనని మేము ఇలాగ చేసేది. మేము ఎవరితోనూ అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి యొద్ద ఉచితంగా తీసుకోలేదు. మేము ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసతో కష్టముతో పరిచర్య చేస్తూ మా జీవనోపాధి నిమిత్తము మేము పని చేసుకుంటూ మమ్మల్ని మీరు పోలి నడుచుకున్న వలనని మాదిరిగా ఉండుటకి ఇలాగ చేసేది, కానీ అధికారము లేక కాదని లేఖనాలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి ప్రభు పరిచర్య చేసేవారు మాదిరికరంగా ఉండాలి, కానీ సంఘం మీద అధ్యక్షత వహించేవారు అందరికంటే దొడ్డ పనిని కోరుతున్నారని ఎరిగి వారు అందరికంటే దీనదాసులని తగ్గించుకునే బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. శత్రువుగా భావింపక మనము ఎవరైతే నెమ్మది లేకుండా ఉంటున్నారో, ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వారిని మనం బుద్ధి చెప్పు వారిగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట మనము చూసుకుంటే, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లుగా ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. కాబట్టి మనము అందరిని ప్రేమించే వారిగా ఉండాలి. క్రీస్తు చూపిన ఓర్పు మనం చూపిన వారు ఉండాలి. అప్పుడే ప్రభువుకు మనము ప్రియ శిష్యులుగా ఉండగలం అన్నమాట. కాబట్టి ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. దుష్టత్వం నుంచి కాపాడు దేవుడిని మనం ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. దుష్టత్వం నుంచి మమ్మల్ని విడిపించండి, మీరు మాకు సహాయకుడిగా ఉండమని ప్రార్థిస్తూ వస్తున్నాను. మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనా అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడిన. ప్రైజ్